కాలంలో గూగుల్ మ్యాప్స్ అనేది చాలా ముఖ్యమైన యాప్ గా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ గూగుల్ మ్యాప్స్ ఎప్పటికప్పుడు యూజ్ చేసే ఉంటారు. క్యాబ్, బైక్ రైళ్లు చేసే వారికైతే ప్రతిరోజు ఇది లేనిదే పని గడవదు. వారికనే కాదు, మనం కూడా చాలా సార్లు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తుంటాం. కొంత ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఫ్రెండ్ కోసం తెలియని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మ్యాప్స్ యూజ్ చేస్తాం. అయితే గూగుల్ మ్యాప్స్ లో గ్రీన్, రెడ్, ఎల్లో, బ్లూ, వైలెట్, గ్రే కలర్ గీతలతో మనకు కనిపిస్తుంది. చాలా మంది ఈ రంగులు అప్లికేషన్ డిజైన్ లో భాగం అనుకుంటారు. కానీ దీనిలోని ప్రతి రంగు ట్రాఫిక్, రోడ్డు సమాచారం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తుంది. ప్రతిరోజు మ్యాప్స్ వాడుతున్నాం కాబట్టి ఇవేంటో తెలుసుకోవడం ముఖ్యం. గూగుల్ మ్యాప్స్ లో మీ మార్గంలో ఆకుపచ్చ లైన్ కనిపిస్తే రోడ్డుపై ట్రాఫిక్ జామ్ లేదని అర్థం. కాబట్టి మీరు ఎటువంటి అంతరాయాలు లేకుండా సజావుగా, త్వరగా ప్రయాణించవచ్చు. పసుపు లేదా నారింజ రంగు లైన్లు ఉంటే రోడ్డుపై సాధారణ ట్రాఫిక్ ని సూచిస్తుంది. దీనివల్ల మీ ప్రయాణంలో కొంచెం ఆలస్యం కావచ్చు. ఈ మార్గంలో ఎక్కువగా లేట్ అవ్వకుండా ప్రయాణించవచ్చని అర్థం. రెడ్ లైన్ అనేది హెచ్చరికను చూస్తుంది. ట్రాఫిక్ రద్దీగా ఉందని చెప్పడానికి ఈ కలర్ అర్థం. ఎరుపు రంగు చాలా ముదురు ఉంటే అది అధిక ట్రాఫిక్ రద్దీని సూచిస్తుంది. మీరు అత్యవసరంగా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవడం మంచిది. ఈ అప్లికేషన్ మీ ప్రారంభ స్థానం నుండి మీ గమ్యస్థానానికి నీలిరంగు లైన్ ద్వారా సిఫారసు చేయబడిన మార్గాన్ని మీకు అందిస్తుంది. మీరు సరైన మార్గాన్ని అనుసరించడానికి సహాయపడుతుంది. కొన్నిసార్లు ఊదా రంగు లైన్ చూపిస్తుంది. ఇది ప్రత్యామ్నాయ మార్గాన్ని లేదా పొడవైన మార్గాన్ని సూచించవచ్చు. కొత్త ట్రాఫిక్ రద్దీ ఉండవచ్చు. గూగుల్ మ్యాప్స్ లో గోధుమ రంగు గీతను గమనిస్తే మీ మార్గంలో పర్వతం లేదా ఎత్తైన ప్రదేశం ఉందని అర్థం. దీని ద్వారా మీ మార్గంలో సంభవించే మార్పును అర్థం చేసుకోవచ్చు. అందువల్ల గూగుల్ మ్యాప్స్ లో సూచించబడిన ఈ డిఫరెంట్ కలర్స్ లైన్లను అర్థం చేసుకోవడం ద్వారా మీరు ఎక్కడికైనా ప్రయాణించే సమయంలో చాలా ఉపయోగపడుతుంది. రోడ్డు పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. మంచి ప్రయాణ నిర్ణయాలు తీసుకోవచ్చు.